యెస్. మనకు సమయం కూడా లేదు. ఫైనల్‌గా ఒక్క మాటలో అన్వేష్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? సార్ ఒకటి ఇవాళ రోజు నేను ఒక హిందూగా నా రక్తం మరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళని చెప్పుతూ కొట్టాలి. వీడు ఎప్పుడెప్పుడు ఇండియాకొస్తాడా? వీడు ఎప్పుడెప్పుడు వీడొక ట్రైలు ఈ న్యాయపరమైన పోరాటం చేద్దామని మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. అట్ ద సేమ్ టైమ్ నేను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ఇంకోటి విజ్ఞప్తి చేస్తున్నాను వ్యూవర్స్ అందరికీ. అదేంటంటే చట్టపరంగా ఏమేమి యాక్షన్ తీసుకోవాలో మేము అన్ని చేస్తున్నాము. అన్ని విధాలుగా తొందరగా అయ్యే విధంగా చేస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా వ్యూవర్స్ అందరూ కూడా మీ యొక్క ప్రైవేట్ యూట్యూబ్ అకౌంట్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ కి వాడి ఛానల్ మీద రిపోర్ట్ ఇవ్వండి. ఓన్లీ అన్సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదు. మీరు వాడి ఛానల్ మీద యూట్యూబ్ వరకు ఈ యూఆర్ఎల్స్ ఏదైతే ఈ పాత వీడియోస్ ఉన్నాయో చెడుగా మాట్లాడినవి అవన్నీ మీరు పొందుపరుస్తూ ఆ యూఆర్ఎల్స్ పెట్టి మీరు యూట్యూబ్ ఛానల్ వరకు వీటి మీద రిపోర్ట్ ఇస్తే అందరూ కలిపి చాలా మంది వాడి మీద రిపోర్ట్ ఇస్తారు ప్రైవేట్ యూట్యూబ్ అకౌంట్స్ నుంచి మీ అకౌంట్స్ నుంచి. అప్పుడు యూట్యూబ్ వారు ఇంకా తొందరగా వాడి మీద యాక్షన్ తీసుకొని వాడి అకౌంట్ ని వాడి ఛానల్ ని బ్లాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మా పరంగా గవర్నమెంట్ పరంగా మా పరంగా మేము చేస్తున్నాం సార్ అన్ని విధాలుగా. కానీ ఒక దేశ పౌరులుగా మీకు కూడా ఒక బాధ్యత ఉంది. సో మీరు కూడా ఆ బాధ్యతని ప్రతి హిందూ ఇవాళ రోజు అది నిర్వర్తించండి. మీరు బ్లాక్ చేయండి, వాడి మీద రిపోర్ట్ చేయండి యూట్యూబ్ అని చెప్పి నేను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా మేము కోరుతున్నాం సార్. ఇది తప్పకుండా అవుతుంది. త్వరలోనే వాడి మీద మేము న్యాయపరంగా, చట్టపరంగా యాక్షన్ తీసుకోబోతున్నాం. మీరు చూస్తారు. అప్పుడు మళ్ళీ మనం ఇక్కడే మాట్లాడదాం సార్ ఇదే సుమన్ టీవీలో.